నలుగురు పోషించుకోవడానికి అష్ట కష్టాలు పడి, టెన్షన్లు పడి, ఆలోచన చేసి తలకాయ బద్దలైపోద్ది ఒక్కోసారి. ఎందుకని? కట్టాల్సినవి ఉంటాయి, కావాల్సినవి ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాక తలకాయ ఏమవుతుంది? బద్దలైపోద్ది. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? ఒకటే ఆలోచనలు, ఒకటే తలంపులు. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఎంతమంది బతికేది? 4 లేదంటే 5. మరి మన దేవుడు ఇంతమందిని పోషిస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగునగా. ఇంతమందికి ఒక డ్రెస్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలమ్మా? డబ్బు చూసుకోవాలి, ఉందా లేదా. దేవుడు అందరికి డ్రెస్సులు ఇస్తున్నాడు, అందరికి బట్ట ఇచ్చాడు. దేవునికి స్తుతి కలుగునగా. అర్థమవుతుందండి? అందరికీ ఖాళీ చూపించాడు, అందరికి కావాల్సిన వనరులన్నీ దేవుడు ఇచ్చాడు. మరి ఎంత ధనవంతుడు ఆయన, ఎంత గొప్పవాడు. భూమి మీద ఉన్న రాజులకే రాజు ఆయన. అందుకేనా నేను రాజులకే రాజుని, నేను ప్రభువులకే ప్రభువుని అని చెప్పాడు ఆయన. దేవునికి స్తుతి కలుగునగా. అలాంటి ఆయన ఎలాగొచ్చాడని చెప్పండి. ఎలాగొచ్చాడు? తీసుకోవాలి మాట. ఎలాగొచ్చాడు? సాత్వికుడిగా, ధీరుడిగా. ఏది ఎక్కొచ్చాడంట? గాడిదని ఎక్కొచ్చాడు. ఎందుకు ఆయనకు అంత కర్మ చెప్పండి? ఎవరి కోసం ఇదంతా? ఎవరి కోసం చెప్పండి? ఇదంతా ఎవరి కోసం అంటే మన కోసం, నీ కోసం, నా కోసం. అర్థమవుతుందండి? ఇదంతా ఆయనకి ఎందుకు వచ్చిన బాధ ఆయన అని చెప్పేసి అనుకుంటే, ఆయనకి పట్టింది ఒక బాధ, వేదన. అర్థమవుతుందా? నీకంటే నీకున్న వేదన కంటే, నీకున్న బాధ కంటే ఎక్కువైన బాధ. నీకు బాధ ఎప్పుడు వస్తుందంటే, అప్పులు ఎక్కువైపోయి తీర్చలేని పరిస్థితి వస్తే అప్పుడు చచ్చిపోవాలని చచ్చిపోతావు నీకోసం. అర్థమవుతుందా? నీకోసం చచ్చిపోతాం. ఒకవేళ ఒంట్లో రోగం ఎక్కువైపోయి బతకలేక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్న స్వస్థత లేకపోతే చచ్చిపోతే బాగుండని ఆ బాధపడలేక అప్పుడు చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తాం. అర్థమైందండి? ఎవరన్నా ప్రేమించి వాడు పో అన్నాడు అనుకో, అప్పుడేం చేస్తారు? పిల్లలు సూసైడ్ చేసుకుని చేస్తారు. అది యేసు ప్రభు చచ్చిపోయాడండి. ఆయనకి ఏమంత బాధ పట్టింది? ఏమనుకోవద్ది మాట. ఆయనకి ఏం కర్మ అంటే మీరు ఏదో అనుకుంటారేమో, ఆయనకి ఏమి కర్మ పట్టిందండి ఆయన చచ్చిపోవడానికి? అర్థమైందండి? ఆయన చనిపోవాల్సినంత బాధలు ఏమొచ్చాయి ఆయనకి అంటే, నువ్వు చచ్చిపోవడం కోసం వచ్చిన బాధ కంటే కూడా ఎక్కువైన బాధ యేసయ్య కలిగింది. నువ్వు చనిపోయే పరిస్థితి, నేను చనిపోయే పరిస్థితి ఒకవేళ నీ చేతులు నా చేతులు వచ్చినా వాటికంటే ఎక్కువైన బాధ యేసయ్యకు వచ్చింది. అందుకోసమే ఆయనకు ఆ విధంగా కర్మ పట్టినట్టుగా ఏమైంది ఆయనకి? ఈ మాట చెప్తే బాధేమో కదా, ఆయన చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎక్కువైన బాధ. అర్థమవుతుందండి? అప్పులు తీర్చలేని పరిస్థితి అయితే ఏమవుతారు? చనిపోదాం అనుకుని చచ్చిపోతారు. కుటుంబం మొత్తం కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన కుటుంబాలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఇంకేదో కొన్ని పరిస్థితులు ఉంటాయి వారికి. వాటిని బట్టి ఏం చేస్తారు తెలుసా అమ్మా? భర్త పెట్టే టార్చర్ పడలేక ఏం చేస్తారు కొంతమంది? ఆ బాధ ఎక్కువయ్యి భరించలేమని చచ్చిపోతారు. ఈ బాధలన్నిటికంటే ఎక్కువైన బాధ, ఆయన ఎవరు కొట్టలేదు, ఆయన ఎవరో తిట్టలేదు, ఆయన ఎవరో బాధ పెట్టలేదు, ఆయనకి ఏ కొరత అంటూ ఏమీ లేదు. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన చనిపోయినంత బాధ, ప్రాణం పెట్టాల్సినంత బాధ ఆయనకి కలిగింది. ఆయన చనిపోయాడు. ఎవరి కోసం అంటే? ఇంత బాధ ఎవరి కోసం? ఎవరి కోసం చెప్పండి? ఒక్కసారి మీద చేసుకొని చెప్పండి. ఒకసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి హృదయపూర్వకంగా, నా కోసమే యేసయ్య అని చెప్పండి. యేసయ్యకి హృదయపూర్వకంగా చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రతి ఒక్కరు చెప్పాలా? పిల్లలు చెప్పరా? ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి హృదయపూర్వకంగా, స్త్రీలు, పిల్లలు, పెద్దలు, నా కోసమే యేసయ్య, ఇంత బాధ నా కొరకే, నా కోసమే చనిపోయినంత బాధ నువ్వు అనుభవించి నా కోసం చనిపోయావయ్యా. నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తుతి నాయనా, స్తుతి నాయనా. నీలాగా నన్ను ప్రేమించేవారెవరు లేరయ్యా. నీకులాగా నన్ను ప్రేమించేవారెవరు? ప్రేమించిన వారు ఎవ్వరు లేరు తండ్రి. నీవే నన్ను ప్రేమించావు, నీవే నా ప్రాణ ప్రియుడు తండ్రి. నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.